హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కానీ చూద్దాం, నవంబర్ 18 నుంచి నిర్వహించే 1, 3, 5 తేదీ 5 డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ కేయూ రీసెర్చ్ సర్కిల్స్ విద్యార్థి సంఘాల నాయకులు పరిపాలన భవన్లో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి 1-3-5 సెమిస్టర్ను వాయిదా వేయాలని, లేకపోతే పోస్ట్పోన్ చేయాలి అని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ పరీక్షలు వాయిదా వేయాలని అయితే విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, ప్రైవేట్ యాజమాన్యులు కొందరు స్కాలర్షిప్ పెండింగ్ ఉంది కాబట్టి కొన్ని రోజులు పనిచేయడం జరిగింది. దీంతో సిలబస్ పూర్తి కాలేదు. అలాగే మనకు వర్షాల వల్ల కూడా సిలబస్ ఇంకా పూర్తిగా కాలేదు. దీంతో ఏం ప్రిపేర్ అయితే స్టూడెంట్స్ కాలేదు. అక్కడ మీరు చూసుకోవచ్చు, సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు వర్షం వల్ల క్లాసెస్ జరగలేదు, అటు సిలబస్ పూర్తిగా ఉండిపోయింది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పర్సంటేజ్ అయితే పడిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంది. కాబట్టి వీలైనంత వరకు విద్యార్థులకు న్యాయం చేయడానికైతే మీరు ట్రై చేయండి అయితే వీళ్ళు వీసీకి వినతి పత్రం అందజేశారు. ఆ వినతి పత్రంలో కూడా సేమ్ ఇదంతా రాసి ఉంటుంది. మ్యాటర్ అంతా వర్షం వల్ల ప్రైవేట్ యాజమాన్యం ఫీజు బకాయిల వల్ల కూడా క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి కాలేజెస్ అన్నీ ఇంకా సిలబస్ అయితే పూర్తి కాలేదు. పూర్తి కాకముందే పరీక్షలు నిర్వహిస్తే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దీంతో పర్సంటేజ్ కూడా పడిపోతుంది. నిర్వహిస్తే అక్కడ చూసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద, పరీక్ష పూర్తి కాకముందే పరీక్షలు నిర్వహిస్తే సిలబస్ ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీంతో పర్సంటేజ్ ఎంత రావాలి, దానికన్నా తక్కువ వస్తుంది, పర్సంటేజ్ కూడా కిందికి పడిపోతుంది. కాబట్టి చాలామంది ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. పాస్ అయ్యే అవకాశం 5-10%, 15 ఇలా ఉంటే వాళ్ళైతే వీసీకి అయితే వినతి పత్రం అయితే అందజేశారు. మరి ఆయన కూడా ఓకే అయితే చెప్పలేదు, పోస్ట్ పోన్ అయితే జరగలేదు. ఓకే ఫ్రెండ్స్, రేపటి నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. మనకు అఫీషియల్ మెయిన్ కేయూ వెబ్సైట్లో వస్తే మాత్రమే కన్ఫామ్ అయితే అవుతుంది. కానీ వీళ్ళు జస్ట్ ఇచ్చారు వీసీకి, కానీ ఆయన ఎటువంటి రెస్పాన్స్ అయితే కాలేదు. కాబట్టి రేపటి నుంచి ఇదే విధంగా మనకి ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.